మాట్లాడితే మీరేం చేశారు చెప్పండి అంటాడు. నేనేం చేశానో చెప్తే నువ్వు పారిపోతావు. నువ్వు అబద్ధాలు చెప్పడంలో దిట్టగాని చేసింది శూన్యం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరం వచ్చిందంటే దాన్ని ఫౌండేషన్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగు వారికి ఐటీ ఆయుధాన్నిచ్చి ప్రపంచం నలుమూలకెళ్లి బ్రహ్మాండమైన పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి. మొన్న నన్ను అరెస్ట్ చేస్తే ఒక దేశం కాదు 80 దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసేవారు ఆ దేశాల్లో సంఘీభావాన్ని చూపించారంటే అది నేను చూపించిన దారి. నా మీద అక్కడ ఉండే వాళ్ళకు ఉండే నమ్మకం అని మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, మేం బాగుపడ్డాం అని చెప్పనొస్తే ఈ సజ్జల ఎవరైతే ఉన్నారో సాక్షి ఏజెంట్ సాక్షి గుమస్తా ఈరోజు అతను మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నాడు. నేను అందుకే మీకు చెప్పేది వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు అనలైజ్ చేయండి. రేపు జరిగే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం. ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ యుద్ధంలో కౌరవుల వధ జరుగుతుంది. ధర్మాన్ని కాపాడుతాం. నేను అసెంబ్లీకి ఒకే మాట చెప్పాను. మా మిస్సెస్ కూడా బూతులు తిట్టి చాలా వరకు అవమానం చేస్తే నేను భరించలేక ఆ రోజు బయట వచ్చి ఇది గౌరవ సభ కాదు, ఆడవాళ్ళని అవమానిస్తున్నారు, ఇది కౌరవ సభ, మళ్లీ దీన్ని గౌరవ సభ చేసే వరకు క్షేత్రస్థాయిలో ఉండి పోరాడి క్షేత్రస్థాయిలో గెలిచి మళ్లీ అసెంబ్లీకి అడుగు పెడతానని ఆ రోజే ప్రతిజ్ఞ చేసి వచ్చా. మళ్ళీ అదే మరుగైతేనే పోతా. మళ్లీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నన్ను ఆశీర్వదించండి. నా కోసరం కాదు, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇంకో పక్క ఇంకొక 2 విషయాలు. యువగళం నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, తమ్ముళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాది. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం, ప్రభుత్వంలో ఉద్యోగాలు తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఎస్కోట్లోనే అవసరమైతే ఐటీ టవర్ కట్టి ఇంటి దగ్గర బోరు కొడితే ఇక్కడొచ్చి పని చేసుకునేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తెలిసిన వ్యక్తిని, నెరవేర్చిన వ్యక్తిని. కాబట్టి ఈ రోజు మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో రేపు 5 ఏళ్లలో 15 ఏళ్లలో ఏం చేయగలుగుతామో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఇంకో పక్క మీ అందరికీ ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కొళ్ళాయి నీళ్లు రావడం లేదు. జల్ జీవన్ మిషన్ పెట్టారు. జల్ జీవన్ మిషన్ కూడా ఒట్టుట్టే అయిపోయింది, ₹1 కూడా వాడుకోలేదు. అందుకే హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పెన్షన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. పెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను పెంచింది 1000 రూపాయలు. దానికి పెద్ద కథలు చెప్తున్నాడు. ఈరోజు ఒకటే చెప్పాను, 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం, మొదటి తారీఖునే పింఛన్ ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2 నెలలు తీసుకోదు 3వ నెల ఇస్తాం. ఇంకో పక్క పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం, జూలై కాదు. మనకు రిజల్ట్ వచ్చేది జూన్ 4వ తారీఖు వస్తుంది.
నేను ఇస్తే జూలైలో ఇవ్వాలి. అట్ట కాకుండా ఏప్రిల్, మే, జూన్ కూడా మీకు ఇచ్చేదానికి మేము నిర్ణయం చేశాం. ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను. మీ అందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు మీ హాండ్రోరేం పెంచే బాధ్యత మాది. ఇప్పుడు మీటింగులు చూస్తున్నారు. గెలిచేది కూటమి, రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్. ఇక్కడ మీరు రాజీనామా చేస్తే మీరు నష్టపోతారు. మళ్లీ ఒక మాట చెప్తున్నా, 10,000 ఇస్తాం, ₹1,00,000 సంపాదించే మార్గం కూడా మీకు నేర్పిస్తానని వాలంటీర్స్ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు కానీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అది కూడా చేస్తానని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒత్తిడి వల్ల తప్పు చేయొద్దండి. ఒక అహంకారి, ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకారుడు అందరినీ చెడగొట్టాలని, నేరాల్లో ఇరికించాలని, మీ జీవితాలు నాశనం చేయాలని ఆలోచిస్తాడు. అది మీకు కూడా మంచిది కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నా, మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటా. తప్పకుండా 10,000 కాకుండా అది ₹1,00,000 వరకు తీసుకుపోయేట్టుగా ఏం చేయాలో చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.